టీడీపీ జనసేన నడుమ సీట్ల సర్దుబాటు కొల్లికి వచ్చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్ని పలు దఫాల చర్చల తర్వాత ఖరారు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత జనసేన తుది జాబితాను ఆమోదించినట్లు సమాచారం. అయితే వీటిలో 2 సీట్లపై మాత్రం ఇంకా కసరత్తు జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పు గోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలో ఒక్కో చోట ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. దాని బదులు మాడుగుల సీటు ఇచ్చి పెందుర్తిని టీడీపీకి తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కోరుతున్నారు. అలాగే అమలాపురం సీటును జనసేనకు కేటాయించారు. కానీ పి గన్నవరంలో జనసేనకు మంచి అభ్యర్థి ఉన్నందున దానిని ఆ పార్టీకి ఇచ్చి అమలాపురం సీటు తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు అభ్యర్థించారు. దీనిపై కూడా చర్చ జరుగుతుంది. తర్జన భర్జన నడుస్తుంది. ఈ 2 తప్ప మిగిలిన సీట్ల ఖరారైనట్లేనని 2 పార్టీల అంతర్గత వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే ఈ జనసేన పోటీ చేయబోతున్న 24 సీట్లకు సంబంధించి అభ్యర్థుల దాదాపుగా ఖరారయ్యారు. దీనికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తెరవేగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో చూస్తే కనుక గోదావరి జిల్లాల్లో 11 స్థానాల్లో 11 చోట్ల జనసేన పోటీ చేయబోతే ఉభయ గోదావరి జిల్లాల్లో, ఇందులో చూస్తే కనుక తూర్పు గోదావరి జిల్లాలో 5, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 6, అదేవిధంగా ఉత్తరాంధ్రలో 6 చోట్ల, అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలో కలిపి 3 చోట్ల, రాయలసీమలో 3 చోట్ల, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 1 చోట జనసేన పోటీ చేయబోతుంది. ఇందులో చూస్తే కనుక 2 సీట్ల విషయంలో తర్జన భర్జన జరుగుతుంది. ఇందులో చూస్తే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం, అదేవిధంగా అమలాపురం 2 సీట్లకు సంబంధించి తీవ్రమైన తర్జన భర్జనగా మారినట్టుగా కనిపిస్తుంది. ఇందులో చూస్తే కనుక అమలాపురం ఇప్పటికే జనసేన పోటీ చేయాలని చెప్పి కూడా కోనసీమ ప్రధాన కేంద్రంగా ఉండటంతో అమలాపురం నుంచి జనసేన పార్టీ పోటీ చేసేలాగా ముందు నుంచి కూడా అనుకుంటున్నారు. దీనికి సంబంధించి చూస్తే కనుక అక్కడ అభ్యర్థి చెట్టుబత్తుల రాజబాబుకి టికెట్ వచ్చిందని చెప్పి కూడా ఆయన అభిమానులు కూడా మద్దతుదారులు కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పి గన్నవరం నుంచి టీడీపీ కేటాయించేలాగా నిర్ణయించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఇక్కడ ఈ షఫలింగ్ జరిగేలా కనిపిస్తుంది. ఎందుకంటే పి గన్నవరంలో ఏదైతే జనసేన పార్టీకి గిడ్డి సత్యనారాయణ మంచి అభ్యర్థిగా ఉన్నారు. పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ కూడా అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో గిడ్డి సత్యనారాయణకు ఇక్కడ మంచి గన్నవరం నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. అదే క్రమంలో అమలాపురం సంబంధించి చూస్తే కనుక మాజీ ఎమ్మెల్యే ఐతాపతుల ఆనందరావు బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అంటే అక్కడ జనసేన పార్టీ పోటీ చేసినప్పటికీ కూడా 2 వర్గాలుగా ఉంటున్న నేపథ్యంలో విజయావకాశాలు దెబ్బతీస్తాయని చెప్పి కూడా ఒక అంచనా అయితే ఉంది. ఈ నేపథ్యంలో పి గన్నవరం మళ్ళీ జనసేనకి ఇచ్చి అమలాపురం టీడీపీ తీసుకునేలాగా ఒక తర్జన భర్జనలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ లో అదంతా కూడా ఖరారయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక టీడీపీతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ కొంత ఈ విషయంలో తొందరగా క్లారిటీకి వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24 సీట్లకు సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి తక్కువ సీట్లు తీసుకున్నారని చెప్పి కూడా ఏదైతే విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ త్వరగా ఈ ఏదైతే అభ్యర్థులు ఖరారు చేసి ఇక ప్రచారంలో ప్రారంభించేలాగా ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఇదిలో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారని చెప్పి కూడా ఇప్పటికే దాదాపుగా ఖరారైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇవాళ ముద్రగడ వైసీపీలోకి కూడా చేరబోతున్నారు. వైసీపీతో సంప్రదింపులు జరపబోతున్నారు. మిథున్ రెడ్డి, అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా కాకినాడ జిల్లాలోని కిల్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వచ్చి చర్చలు కూడా జరపబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇందులో ప్రస్తుతం ఖరారైన 24 చోట్ల చూస్తే కనుక ఏదైతే ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి కూడా అర్థమవుతుంది. మొత్తమే చూస్తే కనుక మిగిలిన చోట్ల పరిస్థితి చూస్తే కనుక రాయలసీమలోని ఏదైతే ఈ చిత్తూరు జిల్లాలోని తిరుపతి, అదేవిధంగా అనంతపురం జిల్లా, అనంతపురం టౌన్, అదేవిధంగా కడప జిల్లా రైల్వే కోడూరు ఈ 3 చోట్ల కూడా పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చేసరికి విజయవాడ పశ్చిమ, అదేవిధంగా అవనిగడ్డ 2 నియోజకవర్గాలను కృష్ణా జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాలోని ఏకైక నియోజకవర్గం తెనాలి ఏదైతే పార్టీ పీఏసీ చైర్మన్ రాజండ్ల మనోహర్ కూడా పోటీ చేయబోతున్నారు. అయితే మొత్తం చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లా పాలకొండ, అదేవిధంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించారు. తొలి జాబితాలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా విశాఖ జిల్లాకు సంబంధించి కూడా పెందుర్తి, మాడుగుల 2 మధ్యన కూడా కొంత తర్జన భర్జన జరుగుతున్నాయి. అంటే పెందుర్తి
మాడుగులో జనసేనకు తీసుకుని పెందుర్తి ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ నేతలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అనకాపల్లి నుంచి ఇప్పటికే కూడా మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కూడా ప్రకటించున్నారు. రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే కోనసీమ జిల్లాలోని రాజోల్ నియోజకవర్గం సంబంధించి ఇంకా అభ్యర్థి అయితే వాస్తవానికి ఈ జనవరి 26నే ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రకటించారో రాజోల్ నుంచి, అంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక స్థానం రాజోలు. తర్వాత అక్కడ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు రాజోలు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది జనసేనకు. అది ఇక్కడ జనవరి 26నే ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా పూర్తిగా క్లారిటీకి రాలేకపోతున్నారు. ముగ్గురు నలుగురు ఆశావాహనం ఉన్న నేపథ్యంలో వారిలో ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి అనేది కూడా తర్జన భర్జన జరుగుతున్న పరిస్థితి అయితే ఇందులో గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటాయి. ఇప్పటికే గత 2 ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు ప్రస్తుతం జనసేనలో ఉన్నారు. ఆయనకి ఇవ్వాలా లేదంటే దేవవరప్రసాద్, పవన్ కళ్యాణ్ సంబంధించి అన్ని కార్యక్రమాలు వ్యవహారాలు చూసే దేవవరప్రసాద్ కూడా పోటీ పడుతున్నారు. ఆయనకి ఇవ్వాలన్నది కూడా ఫైనల్ లిస్ట్ లో అయితే ఖరారయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే నియోజకవర్గాల వారీగా అయితే పూర్తిగా క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం 34 నియోజకవర్గాలు ఉంటే అందులో 11 చోట్ల జనసేన పోటీ చేస్తుంది. ఇందులో 6 పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఎక్కువ తీసుకుంటుందని చెప్పొచ్చు. అయితే ఇందులో ఒక అనూహ్యమైన ఏదైతే నియోజకవర్గం పోలవరంగా చెప్పుకోవచ్చు. పోలవరం నియోజకవర్గాన్ని అంటే ఎస్సీ సామాజిక సమీకరణాలు చూస్తే కనుక శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఎస్టీ అభ్యర్థిని జనసేన పార్టీ నిలపబోతుంది. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఎస్సీ అభ్యర్థి, అదేవిధంగా పోలవరంలో మళ్ళీ ఎస్టీ అభ్యర్థిని ఏదైతే నిలపాలని కూడా చూస్తుంది. అదేవిధంగా గన్నవరం, అదేవిధంగా లేదంటే అమలాపురం కానీ చూస్తే కనుక రెండిట్లో ఒక చోట ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి 2 ఎస్సీలకు 2 ఎస్టీలకు ఇచ్చేలాగా జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ కూడా దాదాపుగా ఈ నియోజకవర్గాల సెలక్షన్ అనేది పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇప్పుడు ప్రధానంగా టీడీపీతో ఎంతవరకు ఈ సర్దుబాట్లు ఉంటాయి. అదే ఏదైతే చూస్తే కనుక ఇప్పటికే రాజమండ్రి రూరల్ విషయం చూస్తే కనుక గోరంట్ల బుచ్చే చౌదరి పోటీ చేస్తారని చెప్పి కూడా దాదాపుగా క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కందులు దుర్గేష్ ను అంటే పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గానికి పంపిస్తున్నారు. అయితే నిడదవోలు నియోజకవర్గంలో మాత్రం అక్కడ టీడీపీ శ్రేణులు అయితే టీడీపీ ఇన్ఛార్జ్ గురుపల్లి శేషారావుకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే కూడా పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూస్తే కనుక టోటల్ గా అయితే నియోజకవర్గాలకు సంబంధించిన సెలక్షన్ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ కీలకమైన పరిణామం ఏదైతే ఎన్డీఏలోకి టీడీపీలోకి మళ్ళీ రీఎంట్రీ అయ్యేలాగా చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళిపోతున్నారు, పవన్ కళ్యాణ్ కూడా అక్కడ వెళ్ళిపోతున్నారు. పొత్తుల మీద ఇప్పుడు ప్రస్తుతం పొత్తుల వ్యవహారం అంతా కూడా ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో ఇవాళ కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే రేపు శివరాత్రి కావడంతో ఒకవేళ మంచి రోజు కావడంతో రేపే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఈ 2-3 నియోజకవర్గాలకు సంబంధించి తర్జన భర్జనలు తప్ప ఏదైతే జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ టోటల్ గా ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనేది మాత్రం క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే జనసేన ప్రధానంగా బలం ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్న ఉభయ గోదావరి జిల్లాల్లో 11, అదేవిధంగా ఉత్తరాంధ్రలో 6 చోట్ల జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.